నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే నిరసన సెగ తగిలిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. మనతో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఉన్నారు. సో వాళ్ళు సీఎం గారిని కలవడానికి వెళ్ళారు. సో ఏమేమి మాట్లాడారు, ఏమేమి హామీ ఇవ్వడం జరిగిందన్న దాని గురించి ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి అన్నున్నారు. ఒకసారి వారితో మాట్లాడడం అన్న. అసలు సీఎం గారిని కలిశారు. సో మీకు పర్మిషన్ అనేది కావచ్చు, దాంతో పాటు ఎన్ని అడ్డంకులు ఎదురైనాయి అనే దాని గురించి ఫస్ట్ చెప్పండి. స్పష్టంగా కూడా మొన్నటి ధర్నా రోజే చెప్పాము. మేము ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు మాధవనగర్ దగ్గర ఏదైతే ఉందో రోడ్డు పరిస్థితి, ఆర్ఓబి పరిస్థితి ఏందో పరిశీలించాలని చెప్పాము. అలాగే అడవి మామిడిపల్లి దగ్గర లేదు అర్సపల్లి దగ్గర ఇబ్బంది ఏందో ఆయన దృష్టికి తీసుకురావాలని మొన్న ధర్నా పెట్టుకున్నాం. ఆ దృష్టికి వాళ్ళు స్పందించకపోతే ఇవాళ అడ్డుకుంటామని కూడా పిలిపించాం. ఈ రోజు పెద్ద ఎత్తున మేము జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ నుంచి, సిపి గారి నుంచి మెసేజ్ రావడం జరిగింది. మా ఇద్దరు ఎమ్మెల్యేలకు, నాకు, మా ఇద్దరు జనరల్ సెక్రటరీకి 5గురికి పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. అయినా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ అక్కడ నిరసన చెప్తుంటే మేము 5గురం వెళ్ళాం. వెళ్తే ఎమ్మెల్యేలను చూడకుండా పక్కకు నిలబెట్టారు. అక్కడనే రోడ్డు మీద కూర్చున్నాం. అక్కడ కూడా రోడ్డు మీద కూర్చొని నిరసన చెప్తే అప్పుడు లోపలికి అలవాటు చేశారు. ముఖ్యమంత్రి కలిశారు. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ చూపించాం. దీనిలో ఆర్ఓబి పరిస్థితి చెప్పినాం, ఏ రకంగా ఉందని చెప్పినాం. పక్కనున్న వాళ్ళు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, సార్ ఇది నిజం వాస్తవం ముఖ్యమంత్రి గారు అని చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇబ్బంది ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. స్పందిస్తారని ఆశిస్తున్నాం. స్పందించకపోతే ఇవాళ ఏదైతే నిరసన అయిందో రేపొద్దున రోడ్లకు అడ్డంగా అందరూ ఎమ్మెల్యేలకు, మిగతా వాళ్ళకు కూడా ఇదే నిరసన ఉంటుంది. ఇవాళ ఒక కార్యక్రమంకి వచ్చాడు, ఒక దశదిన కర్మకు వచ్చాడు కాబట్టి కొంచెం లిబరల్గా మేము ఇది చేశాం. లేకపోతే ముఖ్యమంత్రి గారికి ముందే చెప్పాం. అక్కడ అర్సపల్లి దగ్గర 100 మంది మా కార్యకర్తలు నిలబడ్డారు. మాధవనగర్ దగ్గర 100 మంది నిలబడ్డారు. జిల్లా ఆఫీసులో 100 మంది నిలబడ్డారు. జిల్లాలో నలుమూలలో భారతీయ జనతా పార్టీ ఈ హిందూర్ హెడ్ క్వార్టర్లో నలుమూల సిద్ధంగా ఉండే, కానీ వాళ్ళు స్పందించి మేము ధర్నా చేసినా ముఖ్యమంత్రి అడ్డుకున్నా సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళడమే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇలా సమస్య ఆయన దృష్టికి వెళ్ళింది. మా ఇద్దరు శాసనసభ్యులు ధన్పాల్ సున్నయ్య గారు, రాకేష్ రెడ్డి గారు, నేను, మా జనరల్ సెక్రటరీలు ఈ జిల్లాలో ఉండే ప్రజల యొక్క ఇబ్బందిని వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇవాళ మేము అనుకున్న పనిని మేము సాధించాం. దీనికి ధరంపురి అరవింద్ గారి యొక్క దిశా నిర్దేశం ఉంది. అయితే ఏదైతే 10 నుంచి 15 కోట్ల నిధులు వస్తే ఏదైతే ఆర్ఓబి పూర్తిగా అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడినారు. మరి దీని గురించి ఏమైనా మాట్లాడారా? ఎంత సమయంలో ఇదంతా కేటాయిస్తాం ఈ నిధులు అని చెప్పేసి మాట్లాడారా? ముఖ్యమంత్రి గారు అడిగారు, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలన్నా అని. అడిగినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు, సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి, కేంద్ర నిధులు డిపాజిట్ చేశారని పక్కనున్న పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి అన్నాడు, వెంటనే పోయి రివ్యూ పెట్టుకొని దాని మీద ఏందో యాక్షన్ తీసుకుందామన్నారు. డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ అంటే కలెక్టర్ గారిని పిలిచి మాట్లాడాడు. చూపించాము, వెనుక చూపించాము. బీదాలు రోడ్ల మీద ఉన్నారు సార్, బిచ్చమెత్తుకునే వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళకని ఇవ్వరు, అందులోనే ఉంటారు, ఈ తీవ్రమైన ఇబ్బంది ఉందని చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన కలెక్టర్ గారిని పిలిచారు, అడిగారు. నాతో కూడా అన్నారు, మోడీ దగ్గరికి వెళ్దాం అన్నాడు, మన ఇద్దరం అన్నాడు. వెళ్దాం రండి, సంతోషం, వెళ్దాం రండి అని. మీకు ఏ నిధులు కావాలి ఇందూరుకు సంబంధించి మోడీ గారి దగ్గర ఆ నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది, ప్రతిపాదనలు మీరు ఇవ్వండి అని అడిగాం. దాంతోపాటు ఇంకా కామారెడ్డి జిల్లాకు మీరు నష్టపరిహారం ఇచ్చారు, వరదకు మా జిల్లాకి ఇవ్వలేదని అడిగాను. నేను అడిగాను చెప్తున్నా. అట్లాగే వర్షాలు పడి మొక్కజొన్న కొనుగోలు లేదు, ఇలా చాలు చేసినామని చెప్పిండు మొక్కజొన్న కొనుగోలు. ఇవన్నీ కూడా జిల్లా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే నిరసన సెగ తగిలిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. మనతో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఉన్నారు. సో వాళ్ళు సీఎం గారిని కలవడానికి వెళ్ళారు. సో ఏమేమి మాట్లాడారు, ఏమేమి హామీ ఇవ్వడం జరిగిందన్న దాని గురించి ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి అన్నున్నారు. ఒకసారి వారితో మాట్లాడడం అన్న. అసలు సీఎం గారిని కలిశారు. సో మీకు పర్మిషన్ అనేది కావచ్చు, దాంతో పాటు ఎన్ని అడ్డంకులు ఎదురైనాయి అనే దాని గురించి ఫస్ట్ చెప్పండి. స్పష్టంగా కూడా మొన్నటి ధర్నా రోజే చెప్పాము. మేము ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు మాధవనగర్ దగ్గర ఏదైతే ఉందో రోడ్డు పరిస్థితి, ఆర్ఓబి పరిస్థితి ఏందో పరిశీలించాలని చెప్పాము. అలాగే అడవి మామిడిపల్లి దగ్గర లేదు అర్సపల్లి దగ్గర ఇబ్బంది ఏందో ఆయన దృష్టికి తీసుకురావాలని మొన్న ధర్నా పెట్టుకున్నాం. ఆ దృష్టికి వాళ్ళు స్పందించకపోతే ఇవాళ అడ్డుకుంటామని కూడా పిలిపించాం. ఈ రోజు పెద్ద ఎత్తున మేము జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ నుంచి, సిపి గారి నుంచి మెసేజ్ రావడం జరిగింది. మా ఇద్దరు ఎమ్మెల్యేలకు, నాకు, మా ఇద్దరు జనరల్ సెక్రటరీకి 5గురికి పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. అయినా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ అక్కడ నిరసన చెప్తుంటే మేము 5గురం వెళ్ళాం. వెళ్తే ఎమ్మెల్యేలను చూడకుండా పక్కకు నిలబెట్టారు. అక్కడనే రోడ్డు మీద కూర్చున్నాం. అక్కడ కూడా రోడ్డు మీద కూర్చొని నిరసన చెప్తే అప్పుడు లోపలికి అలవాటు చేశారు. ముఖ్యమంత్రి కలిశారు. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.
డబుల్ బెడ్రూమ్ చూపించాం. దీనిలో ఆర్ఓబి పరిస్థితి చెప్పినాం, ఏ రకంగా ఉందని చెప్పినాం. పక్కనున్న వాళ్ళు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, సార్ ఇది నిజం వాస్తవం ముఖ్యమంత్రి గారు అని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇబ్బంది ఆయన దృష్టికి తీసుకెళ్ళాం, స్పందిస్తారని ఆశిస్తున్నాం. స్పందించకపోతే ఇవాళ ఏదైతే నిరసన అయిందో రేపొద్దున రోడ్లకు అడ్డంగా అందరూ ఎమ్మెల్యేలకు మిగతా వాళ్ళకు కూడా ఇదే నిరసన ఉంటుంది. ఇవాళ ఒక కార్యక్రమంకి వచ్చాడు, ఒక దశదిన కర్మకి వచ్చాడు కాబట్టి కొంచెం లిబరల్గా మేము ఇది చేశాం. లేకపోతే ముఖ్యమంత్రి గారికి ముందే చెప్పాం, అక్కడ అరసపల్లి దగ్గర 100 మంది మా కార్యకర్తలు నిలబడ్డారు, మాధవనగర్ దగ్గర 100 మంది నిలబడ్డారు, జిల్లా ఆఫీసులో 100 మంది నిలబడ్డారు. జిల్లాలో నలుమూలలో భారతీయ జనతా పార్టీ ఈ ఇందూర్ హెడ్ క్వార్టర్లో నలుమూల సిద్ధంగా ఉండే, కానీ వాళ్ళు స్పందించి మేము ధర్నా చేసినా ముఖ్యమంత్రి అడ్డుకున్నా సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళడమే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇలా సమస్య ఆయన దృష్టికి వెళ్ళింది. మా ఇద్దరు శాసనసభ్యులు ధన్పాల్ సోనియా గారు, రాకేష్ రెడ్డి గారు, నేను, మా జనరల్ సెక్రటరీలు ఈ జిల్లాలో ఉండే ప్రజల యొక్క ఇబ్బందిని వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇవాళ మేము అనుకున్న పనిని మేము సాధించాం. దీనికి ధరంపురి అరవింద్ గారి యొక్క దిశ నిర్దేశం ఉంది. అయితే ఏదైతే 10 నుంచి 15 కోట్ల నిధులు వస్తే ఏదైతే ఆర్ఓబి పూర్తిగా అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడినారు, మరి దీని గురించి ఏమైనా మాట్లాడారా? ఎంత సమయంలో ఇదంతా కేటాయిస్తాం ఈ నిధులు అని చెప్పేసి మాట్లాడారా? ముఖ్యమంత్రి గారు అడిగారు, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలన్నా అని. అడిగినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు, సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి, కేంద్ర నిధులు డిపాజిట్ చేశారని పక్కనున్న పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి అన్నాడు, వెంటనే పోయి రివ్యూ పెట్టుకొని దాని మీద ఏందో యాక్షన్ తీసుకుందామన్నారు. డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఉన్నట్టు కలెక్టర్ గారిని పిలిచి మాట్లాడాడు, చూపించాము, వెనుక చూపించాము. బీదాలు రోడ్ల మీద ఉన్నారు సార్, బిచ్చమెత్తుకునే వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళకని ఇవ్వరు, అందులోనే ఉంటారు, ఈ తీవ్రమైన ఇబ్బంది ఉందని చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన కలెక్టర్ గారిని పిలిచారు, అడిగారు, నాతో కూడా అన్నారు మోడీ దగ్గరికి వెళ్దాం అన్నాడు, మన ఇద్దరం అన్నాడు. వెళ్దాం రండి, సంతోషం, వెళ్దాం రండి అని. మీకు ఏ నిధులు కావాలి ఇందూరుకు సంబంధించి మోడీ గారి దగ్గర ఆ నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది, ప్రతిపాదనలు మీరు ఇవ్వండి అని అడిగాం. దాంతోపాటు ఇంకా కామారెడ్డి జిల్లాకు మీరు నష్టపరిహారం ఇచ్చారు, వరదకు మా జిల్లాకి ఇవ్వలేదని అడిగాను నేను. అడిగాను చెప్తున్నా. అట్లాగే వర్షాలు పడి మొక్కజొన్న కొనుగోలు లేదు, ఇలా చాలు చేసినామని చెప్పిండు మొక్కజొన్న కొనుగోలు. ఇవన్నీ కూడా జిల్లా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.